ఎఫెసీ 2:5 చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక. అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి, ఒక మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఎవరంట? కరుణా సంపన్నుడు. ఈరోజు దేవుని మనం ఆరాధించటానికి ఆ దేవాతి దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆ యొక్క లక్షణాల్లో ఈరోజు మనము జ్ఞాపకం చేసుకునే మాట కరుణా సంపన్నుడు లేదా కరుణించువాడు. రోమాపత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుదాం. కాగా పొందగోరు అని వానివైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, కానీ కరుణించు దేవుని వల్లనే అగును. కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు, కరుణించే దేవుడు, మన దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి గొప్ప దేవుడు కరుణా సంపన్నుడు, కరుణించువాడు. ఆయన కరుణను బట్టి, ఆయన మనపై చూపించినటువంటి ఆ కరుణా వాత్సల్యమును బట్టి మనము దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉందాం. ఇది మన వల్ల అయింది కాదు, లేదా మన గొప్పతనము కాదు, మన భక్తి కాదు. అందుకే ఎఫెసీ 2:5 చివరి భాగంలో ఉంటుంది. ఏమని? కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. అదేవిధంగా 8వ వచనంలో కూడా ఉంటుంది. ఏమని? మీరు విశ్వాసము చేత కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి దేవుని వరముగా మనకు అనుగ్రహించాడు. మిగతా వాళ్ళకి లేనిది మనందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన మనందరికీ కూడా ఇది మన వలన కలిగినది కాదు, ఇది మన భక్తి బట్టి కలిగింది కాదు, లేదా మన మంచితనాన్ని బట్టి కలిగినది కాదు, లేదా మన గొప్పతనాన్ని బట్టి, మన వినయ విధేయతలను బట్టి కలిగినది కాదు, కానీ కేవలం దేవుని యొక్క కృపే, ఆయన వరమే, ఆయన కరుణే అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చి మనం ఆరాధిస్తూ ఉన్నామంటే, దేవుని బిడలముగా దేవుని రాజ్యానికి వారసులమయ్యామంటే, ఆయన స్వకీయ సంపాద్యముగా చేయబడ్డామంటే మనమేదో ప్రయాసపడ్డామని కాదు. అందుకే రోమపత్రికలో చాలా క్లియర్గా అపోస్తలుడైన పౌలు అంటాడు. ఏమని? ఇది పొందగోరు వాని వలనైనను లేదా ప్రయాసపడు వారి వలనైనను కలగలేదు, కానీ కరుణించు దేవుని వలనే అయ్యింది. ఇక్కడికి మనం చేరి రాగలగటం లేదా దేవుని కృపకు పాత్రలవటం అనేది కేవలం దేవుని యొక్క కరుణ ద్వారానే జరిగిందనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయమై దేవా, కృపచేతనే మమ్మల్ని రక్షించావు, కృపచేతనే మమ్మల్ని నీతిమంతులుగా చేస్తూ వచ్చావు, కృపచేతనే మమ్మల్ని విమోచిస్తూ వచ్చావు అని జ్ఞాపకం పెట్టుకొని అదంతా కేవలం నీ కరుణే అని దేవుణ్ణి మనము స్తుతించే వారిగా ఉండాలి. ఏ విషయాల్లో లేదా కొంతమంది భక్తులను కొంతమంది వ్యక్తులు మనము జ్ఞాపకం చేసుకొని దేవుడు కరుణ చూపించినటువంటి ఆ విధానాన్ని బట్టి మనము దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉందాం. మొట్టమొదటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. కరుణించే దేవుడు ఏ విషయంలో మనల్ని కరుణిస్తూ వచ్చాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు మహారాజు అంటాడు 41వ కీర్తన 4వ వచనంలో, 41వ కీర్తన 4వ వచనంలో, యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును నేను పాపం చేసి ఉన్నాను నీ ఎదుట నన్ను కరుణింపుము, నన్ను కరుణింపుము. కానీ పాపం విషయంలో మనము దేవునికి విరోధముగా దేవుని ఎదుట పాపం చేస్తూ వచ్చాం. పాపి అయినటువంటి నిన్ను నన్ను, అక్కడ దావీదు మహారాజు అన్నట్లుగా 51వ కీర్తనలో కూడా ఆయన చాలా చక్కగా అంటాడు. రండి, 51వ కీర్తన 1వ వచనంలో కూడా మనం దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను. దేవా, కేవలం నీ కృప చొప్పునే కరుణించడంలో కూడా నా మంచితనాన్ని బట్టి కాదు, నా ప్రయాసను బట్టి కాదు, లేదా నా భక్తిని బట్టి కాదు, నేను నీ ఎదుటే పాపం చేశాను. ఎందుకంటే 5వ వచనంలో కూడా అంటాడు, ఎందుకని మనం పాపం చేస్తున్నాం? మనం పాపంలో పుట్టాం కనుక పాపం చేస్తున్నాం, ఇక అంతే. పుట్టడమే పాపులుగా పుట్టాము కనుక. ఇదేంది పాపులుగా పుట్టారంటే కొంతమంది ఒప్పుకోరు కదా. ఇది తల్లిదండ్రులు చేసినటువంటి పాపం అనే ఉద్దేశం కాదు, కానీ
దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆదాము ద్వారా వచ్చిన పాపం, ఆస్తి ఏ విధంగా మనకు వారసత్వంగా వస్తుందో అదే విధముగా ఆదాము ద్వారా మనందరికీ సంక్రమించిన పాపం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి ఎలాగంటే ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగూ సంప్రాప్తం. అంటే పాపము అందరికీ కూడా పాపములో పుట్టాము కనుక పాపం చేస్తున్నాం. అందుకని పాపము లేదని ఎవరైనా చెబితే యోహాను భక్తుడు అంటాడు ఏమని పత్రికలో, అబద్ధికులము. దేవుణ్ణి కూడా అబద్ధం ఆడేవారంటే దేవుడు అబద్ధికుడా అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. మీరు పాపులు అంటే మేము పాపులం కాదు అంటే దేవుడు అబద్ధికుడు. అట్లా దేవుడిని అబద్ధికుడిగా చేసిన వారు అవుతాం. కానీ మొట్టమొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం పాపం విషయంలో కరుణించబడ్డాం. పాపం వల్ల వచ్చే జీతం మరణము కనుక కరుణ కలిగినటువంటి దేవుడు మన పాపమును క్షమించటానికి కరుణామయుడిగా, కృపాసత్య సంపూర్ణుడిగా, రిక్తునిగా, దాసునిగా మన పాపాల పరిహారం చేయటానికై కలవరి శిలువలో తాను బలి అవటానికై ఈ లోకానికి వచ్చాడు. ఎంత ప్రేమ, ఎంత కరుణ! అందుకే తన మహాప్రేమ, ఆయన కరుణా సంపన్నుడయ్యి ఉండి మనల్ని అందరినీ కూడా విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. అంటే పాపముల విషయమై దేవుడు కరుణ కలిగినటువంటి దేవుడు. అంటే పాపములు చేయటానికి కాదు, పాపములు క్షమించటానికి. మన పాపములు క్షమించి మనకి రక్షణ ఇవ్వటానికి ఆయన కరుణ చూపించిన వాడిగా ఉన్నాడు. దావీదు మహారాజు చెప్పినట్లుగా, దావీదు మహారాజు పాపం చేసిన, అయ్యో నేను పాపం చేశాను, నేను మరణానికి, 2వ సమూయేలు గ్రంథం మనందరికీ తెలుసు 12వ అధ్యాయంలో చదువుదాం రండి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం అనుకుంటాను. నేను పాపము చేస్తునని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకూడనట్లు యెహోవా నీ పాపమును, కాబట్టి యెహోవా నీ పాపాన్ని పరిహరించాడు. మనం పాపులమే, అయ్యో నేను పాపం చేశాను, నా పాపానికి నేను మరణమవ్వవలసిన వ్యక్తిని. అయితే ప్రభు ఏం చేస్తున్నాడు? కరుణ కలిగిన ప్రభు మన పాపాలకు పరిహారము గావించాడు. అందుకే 32వ కీర్తనలో ఆయన చెప్పగలుగుతున్నాడు ఏమని? చదువుదాం. 32వ కీర్తన 1 వచ్చి, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. కాబట్టి పాపానికి పరిహారం అయిపోయింది. ఎలా అంటే కలవరి శిలువలో మన ప్రభు మన కొరకు మరణించడం ద్వారా ఆ విధంగా మనకు పాప పరిహారం జరిగింది. పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆయన కలవరి శిలువలో రక్తాన్ని చిందించడం ద్వారా, ఆ పరిశుద్ధ రక్తం ద్వారా మన పాపాలు కరుణించాడు దేవుడు. కరుణా సంపన్నుడైన, అందుకే క్లియర్గా ఆయన రాస్తూ ఉన్నాడు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మనం నీతిమంతులుగా అయ్యామంటే, మనం రక్షించబడ్డామంటే ఇది మన వల్ల అవలా, దేవుని యొక్క కరుణ. మనం ఇక్కడ ఈ విధంగా దేవుని ఆరాధిస్తున్నామంటే అది మన వల్ల జరిగింది కాదు, దేవుని వరమే. దేవుడు కరుణా సంపన్నుడు. కాబట్టి కరుణా సంపన్నమైన దేవా, నా పాపల విషయమై నన్ను కరుణించి నాకేం చేస్తూ వచ్చావంటే రక్షణనిస్తూ వచ్చావు, నన్ను రక్షిస్తూ వచ్చావు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. నేను మరణానికి పాత్రుడను, మరణానికి పాత్రురాలను. అయితే నా మరణానికి బదులుగా నీవు మరణాన్ని తీసుకొని నీ కరుణను నాకు పట్ల చూపించి నాకు సహాయం చేస్తూ వచ్చావని మనం దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉందాం. మొట్టమొదటి విషయం, పాపాలు క్షమించాలి. అందుకే శంకరి కూడా ఒక మాట అంటాడు, లోకాసువార్త 18వ అధ్యాయం, లోకాసువార్త 18వ అధ్యాయము 13వ వచనంలో, పరిసయ్యుడు అయితే శంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుడికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించమని, పాపినైనా నన్ను కరుణించు అని ఆయన పలుకుతూ వచ్చాడు. ఆయన దేవుడు ఏం చేశాడు? ప్రభు ఏం చేశాడు? ఆయన్ని పరిసయ్యుని కన్నా నీతిమంతునిగా చేస్తూ వచ్చాడు. అది అక్కడ మనం విషయం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా అలాంటి ప్రార్థన చేయగలిగితే, నీవు కూడా ఎలాంటి సొంకరలాగా ఉన్నావో, పాపంలో ఉన్నావో, ఎంతవరకు నువ్వు దేవుని ఎరక్కున్నావు. ఆయన ఏమంటాడు? పరిసయ్యుడు ఏమంటాడు? నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, ఈ దొంగవలే, చోరువలే, ఈ సొంకరవలే అయినా నేను లేను. అంటే పాపముగా నేను ఈ లోక సంబంధమైన
పాపం విషయంలో నేను లేనంటాడు. అయితే నువ్వు పాపివైనా సరే, నువ్వు దొంగవైనా సరే, నువ్వు వ్యభిచారివైనా సరే, నువ్వు నరహంతకుడివైనా సరే, నువ్వు రకరకాలటువంటి దుర్వ్యసనాలతో నువ్వు నష్టపోయి ఉన్నా సరే, దేవుడు నిన్ను కరుణించాలని ఇష్టపడుతున్నాడు, నిన్ను ప్రేమించి రక్షించాలని ఇష్టపడుతున్నాడు, నీ పాపానికి పరిహారం చేసి నిన్ను నీతిమంతురాలుగా చేయాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు ఈ ప్రార్థన నువ్వు చేయగలవా? అయ్యో దేవా పాపిని నన్ను కరుణించని నువ్వు అనగలవా? ఆ ఒక్క మాట చాలు. నువ్వు యథార్థ హృదయంతో రొమ్ము కొట్టుకొనుచు, నిజముగా నేను పాపిని, నా పాపానికి శిక్ష రావలసిందే, మరణం పొందవలసిన వాడనే. దావీదు అంటున్నాడు, నేను పాపం చేసి నేను చావాలి లేదా నేను మరణం అవ్వాలి, మరణానికి పాత్రుడును. ఎప్పుడైతే ఆ ప్రార్థన దావీదు ఒప్పుకుంటూ వచ్చాడో దేవుడు ఏం చేశాడు? నీ పాపానికి పరిహారం గావించాను. సుంకరి ప్రార్థన చేస్తూ వచ్చాడో నీ పాపానికి పరిహారం గావించి నీతిమంతుడిగా చేస్తూ వచ్చాను. అదేవిధముగా నీతిమంతులుగా చేయబడ్డ నీవు నేను కూడా దేవుని యొక్క కరుణను బట్టి, ఆయన చూపించిన కరుణను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారిగా. ఒకవేళ మీరు ఇంకా అనుభవంలోకి ఎవరైనా లేకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఈనాడే రక్షణ దినం. ఈ దినం పోతే మళ్ళా నీకు ఇంకో దినం రాదేమో, ఇంకా ఆ దినం చేయటానికే వచ్చిద్దేమో. ఒకసారి ఆలోచించుకో. ఇది రక్షణ దినం. ఈ దినం పోతే నువ్వు ఇంకే దినమో, ఇంకో చెప్పాలంటే తద్దినం అంటారు, అది వచ్చేదాకా తెచ్చుకోవద్దు. దేవుని కృపను బట్టి దేవుడు నీకు మంచి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు కనుక ఇది మిక్కిలి అనుకూల సమయం అని గుర్తుపెట్టుకొని దేవుని ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా నీవు కూడా ఎందుకు ఆరాధించకూడదు? నీవు కూడా ఎందుకు రక్షణ పొందుకు? నీవు కూడా ఎందుకు దేవుని తీర్మానంలో నీతిమంతుడిగా తీర్చబడకూడదు అని ఆలోచించుకొని ఈ ప్రార్థనను చేసుకో. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 6వ కీర్తన 1-2 వచనాలు. 6వ కీర్తన, యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను నీవు బాగలేని పరిస్థితిలో ఉంటే, నువ్వు కృషించిపోతూ ఉంటే కారణం ఏదైనా కావచ్చు. నీ కారణం ఏదైనా, నువ్వు కృషించిపోవటానికి, నువ్వు నష్టపోవటానికి, నువ్వు నశించిపోవటానికి ఏ కారణమైనా కావచ్చు. దిగులో, విచారమో, ఏదో శ్రమలో కృంగిపోతున్నావు. కృంగిపోతే నువ్వేమవుతావు? చేతగాని వాడవే, చేతగాని దాని అవుతావు. నువ్వు కృషించిపోతున్నావు. నీ యొక్క పరిస్థితి ఏదో తెలియదు. కృషించిపోయి నిన్ను కరుణించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కృంగిపోయిన నిన్ను బలపరచాలని, బాగు చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నిజమే కదా? కృప కలిగిన దేవా, ఎన్నో పర్యాయములు నేను కృషించిపోయాను, కృంగిపోయాను. నా జీవితంలో ఏమీ బాగలేదు. ఎన్ని చూసినా, ఏ పరిస్థితి చూసినా బాగలేని పరిస్థితులను బాగు చేయటానికి నా ఎడలను కరుణ చూపించిన కరుణ కలిగిన ప్రభు అయి ఉన్నందుకు 69లో కూడా అంటాడు కీర్తనకారుడు. 69వ కీర్తన 20వ వచనంలో, నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటేనే కానీ ఎవరనూ లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటేనే కానీ ఎవరనూ. అది నీ కృంగితాలను బట్టి, నీ నీవు నష్టపోయిన దాన్ని బట్టి, నీ బాధలు బట్టి నిన్ను ఓదార్చడానికి ఎవరూ కానరాట్లా. నీ పట్ల ఎవరైనా కరుణిస్తారేమో, నా పరిస్థితి ఇంత దారుణంగా ఉందే, ఇంత గందరగోళంగా ఉందే, ఇంత దిగజారిపోయానే, నా కుటుంబం ఇంత నష్టపోయింది, నేను ఇంత నష్టపోయానే, ఎవరన్నా సహాయం చేస్తారేమో, ఎవరన్నా కరుణిస్తారేమో. ఈ కృంగిన సమయంలో, ఈ కృషించిన సమయంలో, ఈ యొక్క నష్టపోయిన సమయంలో నన్ను ఎవరైనా బాగు చేసి ఆదుకుంటారేమో అని ఎదురు చూస్తూ ఉన్నావు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనుషులు కురింగిపోయినప్పుడు ఇంకా కొద్దిగా చెయ్యేసి ఒత్తేవాళ్ళు లేదా కాలేసి తొక్కేవాళ్ళుగా ఉంటారే తప్ప లేవనెత్తేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. మన మీద రాళ్ళు వేసేవాళ్లే తప్ప మనల్ని బాగు చేసేవాళ్ళు ఎవరు ఉండరు, మనల్ని కరుణించేవాళ్ళు ఎవరు. కానీ కరుణ కలిగిన దేవుడు నీవు నేను కృషించిన సమయంలో, కురింగిపోయిన సమయంలో, ఎన్నో నష్టాలు ఎదుర్కొని ఎవరైనా సహాయం చేస్తారేమో, కనీసం మాట సాయమన్నా చేస్తారేమో అని ఎదురు చూసిన సందర్భాల్లో ఎవరూ కనపడలేదు. కానీ ఎందుకు కనపడతారో, మన టైం బాగలేనప్పుడు ఎవరు ఏం సహాయం చేయాల్సి వచ్చిద్దోనని అందరూ ముఖం తప్పించేవాళ్ళుగా ఉంటారే. కానీ ఆదరించి నేనున్నానని
ముందుకు వచ్చేవాళ్ళు ఎవరు? అలాంటి సమయంలో కూడా, కృంగిన సమయంలో, కృషించిపోయే సమయంలో దేవుడు కరుణించి మన ఎట్లా తను చూపిన మహాప్రేమ, లేవనెత్తిన గొప్ప దేవుడు. కృంగిన సమయంలో, కృషించిన సమయంలో మనల్ని బాగు చేసినటువంటిది. నిజమే, ఎన్ని పర్యాయములు నువ్వు అలాంటి పరిస్థితుల్లో పైకి చెప్పుకోలేవు. హృదయంలో బాధ, దుఃఖము, నిట్టూర్పులు అన్నీ కూడా పైకి చెప్పుకోలేము చాలాసార్లు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 10వ వచనం, ఎవరి దుఃఖము వారి హృదయమునకే తెలియను, ఒకరి సంతోషములో. అది కాబట్టి ఎవరి దుఃఖం వాళ్ళదే, ఎవరి సంతోషం వాళ్ళదే. కాకపోతే సంతోషం అప్పుడు ఎంజాయ్ చేయడానికి ఏమైనా వస్తారేమో, కానీ ఆనంద సమయంలో, కష్ట సమయంలో ఓదార్చడానికి వచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ఎవరి హృదయంలో వాళ్ళ దుఃఖం వాళ్ళకి తెలిసింది. పైకి చెప్పుకోలేని సందర్భాలు ఎన్నో ఉంటాయి. కన్నబిడ్డల ద్వారా, కట్టుకున్న వాళ్ళ ద్వారా, లేకపోతే ఇంకా రకరకాలటువంటి మనం ఎవరినైతే నమ్మేమో స్నేహితుల ద్వారా ఎన్నో బాధలు పొందుతూ ఉంటాం, ఎంతో దుఃఖాన్ని పొందుతుంటాం, ఎంతో మనోవేదన పొందుతూ ఉంటాం. అలాంటి సమయంలో మనకెవరూ సహాయం చేయలేదు. కానీ మన హృదయంలోని బాధను, కృంగుదలను చూసి దేవుడే మనకు సహాయం చేసిన సందర్భాలు ఎన్నో. ఎప్పుడో నశించిపోవలసిన వారం, ఎప్పుడో కృషించిపోవలసిన వారం, ఆ కృంగుదలను బట్టి, దుఃఖాన్ని బట్టి ఎన్నోసార్లు మనము చస్తే బాగుండు, లేదా ఏమన్నా చేసుకుంటే బాగుండు అనుకునే సందర్భాల్లో మనం నశించిపోకుండా, కృషించిపోకుండా, మనకు మరణానికి అప్పజెప్పకుండా దేవుడు నిన్ను నన్ను ఎన్నో పర్యాయములు ఓదార్చిన సందర్భాలు. కనుక నీ హృదయంలోని బాధ అది నీకే తెలుస్తుంది. ఏ మనుష్యుడు అర్థం చేసుకోలేడు, దేవుడు మాత్రమే, కరుణ కలిగిన దేవుడు మాత్రమే అర్థం చేసుకోగలడు. అలాగ అర్థం చేసుకొని నీ కృంగుదలలో, నీ నష్టములో నిన్ను బాగు చేయటానికి, నిన్ను లేవనెత్తి ఆదరించటానికి ఆయనే ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. కనుక నాకు నువ్వు సహాయం చేయటానికి, నన్ను ఆదరించటానికి, కృంగిన సమయంలో, కృషించిన సమయంలో నన్ను బాగు చేయటానికి ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవా నీకు వందనాలని మనం దేవుణ్ణి ఆరాధించేవారిగా. మొట్టమొదటి విషయం, మన పాపముల చేత మనము నష్టపోయి, నశించిపోయి నరకానికి లేదా మరణానికి చేరువవుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే రక్షించాడు. ప్రాయశ్చిత్తంగా మన పాపాలకు పరిహారంగా తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు. అందుని బట్టి దేవునిది. రెండవదిగా, కురింగిన సమయంలో, కుషించిన సమయంలో దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే బాగు చేస్తూ వచ్చాడు. ఎవరు ఆదరించేవాళ్ళు లేరు, ఎవరు కరుణించేవాళ్ళు లేరు. కానీ కరుణ కలిగిన ప్రభు నీకు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. మనల్ని కరుణించి మన జీవితాలను బాగు చేస్తూ వచ్చాడు. మనకి ఎంతో ఆదరణ ఇచ్చిన వాడిగా ఉన్నాడు. కనుక దేవుడు. మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 86:16 వచనం, 14, 15, 16 చదువుదాం. 14, దేవా గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు, బలత్కారులు గుంపుగూడి నా ప్రాణము తీయి చూస్తున్నారు, వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు. ప్రభువా నీవు దయాదాక్ష్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడవు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము. కాబట్టి ఆయన ప్రార్థన చేశాడు. ఏమని? ఇతరులు ఏం చేస్తున్నారు, శత్రువులు ఏం చేస్తున్నారు, లేస్తూ ఉన్నారు. అంటే ఎవరైతే మన మీదకి దాడి చేయాలని, మన నష్టపరచాలని, శత్రువులు కావచ్చు, అయినోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన మీదకి లేచినప్పుడు మనకు సహాయంగా ఆయన కరుణించి నన్ను ఏం చేయమంటున్నాడు? నా తట్టు తిరిగి నన్ను కరుణింపు. కాబట్టి ఇతరులు మన మీదకి లేస్తూ వచ్చినప్పుడు, గర్విష్ఠులు మామూలు కాదు, గర్విష్ఠులు మన మీదకి లేచినప్పుడు, అందుకే పాట పాడుకుంటా. ఏమని? గర్విష్ఠుల యొక్క కాబట్టి యెహోవా నా బలమా. అందుకే దావీదు మహారాజు అంతగా పాడుకోగలిగాడు. పాపంలో ఉన్నప్పుడు కరుణించిన దేవుడు, ఇతరులు తనపై లేచినప్పుడు, గర్విష్ఠులు తనపై లేచినప్పుడు. అందుకే ఆ చరణాలన్నీ చూస్తే మనము దావీదు మహారాజు యొక్క జీవితంలో దేవుడు ఎంత కరుణా సంపన్నుడుగా ఉన్నాడో తెలియపరిచేవాడిగా ఉంటూ ఉన్నాడు. గర్విష్ఠులు తనపై, సౌలు లేకపోతే అబ్షాలోము ఇంకా అనేకులు ఆయన మీదకి లేచినప్పుడు ఎవరు కాపాడారు? దేవుడే కాపాడాడు. కనుక అలాంటి గొప్ప దేవుడు తనకున్నాడు. కనుక నా బలమా యెహోవా, నా బలమా, నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా, నా కొండ, నా కోట, నా శైలము, నా అన్నీ నీవే అని చెప్పేసి ఆయన పాడుకోగలుగుతున్నాడు.
కాబట్టి ఆయన యొక్క బలాన్ని ఆశ్రయించినప్పుడు శత్రువులు మనపై దాడి చేస్తూ ఉన్నప్పుడు మనకు దాగుచోటుగా ఉండి మన కరుణించి, ఆయన అంటే నా దాగుచోటు. కాబట్టి అలాగే శత్రువులు లేదా ఇతరులు లేదా గర్విష్ఠులు ఆయనపై దాడి చేస్తూ వచ్చినప్పుడు తిరిగి దాడి చేయటం కాదు, ఎందుకంటే అయిన వాళ్ళే దాడి చేస్తే వాళ్ళ ప్రాణాలు పోతాయేమో తనకు తెలుసు, తనతో గెలవలేరనే సంగతి. ఎందుకంటే దేవుడు తనకి తోడుగా ఉన్నాడు కనుక దేవుని సన్నిధిలో ఆయన దాక్కుంటూ వచ్చాడు. కరుణ కలిగినటువంటి దేవుడు ఆయన కాపాడి తిరిగి రాజ్యానికి తీసుకొచ్చిన సందర్భాలు మనం చూస్తాం. కాబట్టి ఎంత గొప్ప దేవుడు, ఇతరులు దాడి చేస్తూ, ఇంకా చెప్పాలంటే మృంగాలను చూస్తూ వస్తారంటాడు. చదువుదాం రండి, కీర్తన 56:1 మనం చూస్తాం. దేవా నన్ను కరుణింపుము. ఏం చేస్తున్నారంట? మృంగాలను చూస్తున్నారు, లేవటం కాదు. ఏం చేయాలనుకుంటున్నారు? మృంగాలనుకుంటున్నారు. మరి మెలకుగుంటే తప్పించుకుంటాం, నిద్రపోతే మింగేస్తాడు సాతానుడు. వాడు గర్జిన సింహం వలె ఎవరు మింగుదురా అని. ఒకవేళ నువ్వే నిద్రపోతా దొరికితే మెలుగుంటే కాసేపు పరిగెత్తనం, ఈలోపు దేవుడు అన్న సహాయం చేస్తాడు, లేదా ఎవరు ఒకరు వస్తారు. నిద్రపోతే ఎవరు సహాయం చేస్తారు? కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినటువంటి మన అందరము కూడా మెలకువగా దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని వాక్యం వినకుండా ఏదో ఒక మాట గుర్తుపెట్టుకుని టకాన ఆరాధన చేసేస్తే ఆరాధన అయిపోద్ది అనుకుంటే ఎట్లాగూ? కృతజ్ఞత కలిగి ఉండాలి. అదే పోయిన వారం చెప్పుకున్నాం. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి. కష్టం వస్తుంది, నిద్ర వస్తుంది, బాధ వస్తుంది, ఆ సమయంలో దేవుడు ఆదరిస్తాడు, రాదని అంటల్లా. ఎందుకంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. మరి ఎన్ని సందర్భాల్లో వచ్చిన కష్టాన్ని బట్టి, ఆపదను బట్టి నిద్రలేని రాత్రులు గడిపాం. అప్పుడు ఎందుకు నిద్ర రాలేదు? బాధ ఉంది కాబట్టి. ఆ బాధలో మనము ఇబ్బంది పడ్డాం కాబట్టి దేవుడు సహాయం చేసాడు. కృతజ్ఞతగా మనం దేవుని మెలకుగా ఉండి మనం ఆరాధన చేయటానికి సిద్ధంగా ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే 10 గంటలకు లేదా 9, ఇప్పుడు 9 గంటలకు కదా, 9 గంటలకు ఆరాధన అంటే 9:15 దాకా పని చేసుకుంటారనమాట. పొలం పని కావచ్చు, లేకపోతే ఇంకా వేరే పని కావచ్చు, డ్యూటీలు కావచ్చు. అప్పటికప్పుడు గబగబా నీళ్లు దెమ్మరించుకొని తిని కాసేపు అట్లా రెస్ట్ తీసుకొని తేలిగ్గా 10:30కి 11కి ఆరాధన అయిపోయేటప్పుడు వచ్చి, లేదా బల్లప్పుడు వచ్చి ఏం చేస్తారు? కుడి చేయి ఎత్తుతున్నారు, ఎడం చేయి ఎత్తండి ఈసారి నుంచి, మేము లేటుకు వచ్చాము, కుడి చేయి ఎత్తడానికి అర్హులం కాదని. దేవుని యొక్క మహాకృపని, ఆ కరుణా సంపన్నుని యొక్క కరుణ నిర్లక్ష్యం చేస్తున్నటువంటి బిడలముగా చాలాసార్లు మనము జీవిస్తూ ఉన్నాం. ఆయన కరుణా సంపన్నుడే కనుక నీవు నేను ఇంకా సజీవులుగా ఉన్నాం. నిర్లక్ష్యంగా ఉన్నా, భయభక్తులు లేకపోయినా, మనుష్యులుగా మనం జీవిస్తూ ఉన్నా, దేవుని సన్నిధిలో నుండి ఉగ్రత రాకపోవడానికి కారణం ఏంటంటే ఆయన కరుణా సంపన్నుడు. అందుకే మొట్టమొదటి మాట చూసుకున్నాం, కరుణా సంపన్నుడు. కాబట్టి కష్ట సమయాల్లో, ఇరుకులు, ఇబ్బందులు, మృంగాలను చూస్తూ ఉన్నప్పుడు, తనపై లేవడమే కాదు, మృంగాలను చూస్తూ ఉన్నప్పుడు కరుణ కలిగిన దేవుడు మనల్ని కరుణించి కాపాడిన సందర్భాలు ఎన్నో. సాతాను మనం మృంగాలని గర్జన సింహం వల్ల ఎవరు మిరింగుదురా అని చూస్తూ ఉన్నప్పుడు, శత్రువు సాతాను మన మీద దాడి చేయాలని చూసినప్పుడు, మన మృంగాలని చూసినప్పుడు కరుణ కలిగిన దేవుడు సాతానుకు అప్పచెప్పకుండా మనల్ని కాపాడి కరుణించినటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఇంకో విషయాన్ని మనం చూద్దాం, ఇంకో విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 31:9, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. కాబట్టి ఇరుకున పడి ఉన్నప్పుడు కరుణించే దేవుడు. కొన్ని సందర్భాల్లో ఏమి తేల్చుకోలేని పరిస్థితి, ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే ఎటు వెళ్ళలేని పరిస్థితి, ఇరుకున పడిపోయాం. ఇరుకులో విశాలత కలగజేసే దేవుడు. 4వ కీర్తనలో కూడా మాట ఉంటుంది, చదువుదామా? 4వ కీర్తన 1వ వచనం 2వ వచనంలో మనం చూస్తే, నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడువు. కాబట్టి ఇరుకులో విశాలత కలగజేసిన దేవుడు. ఇరుకున పడి ఉన్నప్పుడు కొన్ని ధర్మ సంకటాలు లేకపోతే సందేహాలు మనకు వస్తూ ఉంటాయి.
ద్వంద్వ జీవితాల పరిస్థితులప్పుడు అదే ఉంటుంది. ఇటు సంఘమా, అటు కులమా, ఇటు దేవుని యొక్క ఏర్పాట, లేకపోతే కుల కట్టుబాట. ఇరుకుని పడిపోతాం. ఇరుకులో విశాలత కలగజేసే దేవుడు. వాస్తవానికి చాలా క్లియర్గా ఉంటుంది దేవుని మార్గం. అందుకే యథార్థమైనది, మనలో యథార్థత లేక మనం ఏం చేస్తామంటే ఇంకా ఇరుకుని పెట్టుకుంటాం. మన పరిస్థితులు మనం ఇంకా ఏం చేస్తాం, ఇరుకులో విశాలత అయినా కరుణా సంపన్నుడు. మనం చేసిన పనులను బట్టి, మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి, మనం తీసుకున్నటువంటి పనికి మాలిన ఆలోచనలను బట్టి దేవుడు మనల్ని కీడుకు అప్పజెప్పలా, మరణానికి అప్పజెప్పలా, శిక్షకు ఉగ్రతకు అప్పజెప్పలా. కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు ఇరుకులో విశాలత కలగజేసి మన యొక్క అవిధేయతలను బట్టి మనకు శిక్ష విధించకుండా వానీలే ఇంకా మారతారు, ఇంకా తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ దినం వరకు నిన్ను నన్ను ఇరుకులో విశాలత కలగజేసే దేవుడు, కరుణ చూపించే దేవుడు అనే విషయం. ఇంకొక విషయాన్ని చూసుకున్నాం, ఇప్పుడు చెప్పుకున్నాం. మొట్టమొదటిది, పాపములో క్షమించటానికి కరుణించిన దేవుడు, పాపానికి ప్రాయశ్చిత్తంగా పరిహారంగా తన ప్రాణాన్ని పెట్టి కరుణాసంపన్నుడుగా మనకుండి మనల్ని రక్షించిన దేవుడు. రెండో విషయాన్ని మనం చూస్తే, కృంగిపోకుండా కృషించిపోకుండా మనల్ని ఆదరించి బలపరిచిన కరుణ కలిగినటువంటి కరుణాసంపన్నుడైనటువంటి దేవుడు. మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు, మనము ఇతరులు మనపై లేచినప్పుడు లేదా మృంగాలను చూస్తూ వచ్చినప్పుడు, గర్జించు సింహం వలె సాతాను మనల్ని మృంగాలను చూస్తున్నప్పుడు, లేదా మనవాళ్లే మనల్ని మృంగాలను చూస్తున్నప్పుడు వాళ్ళ నోట పడకుండా కరుణ కలిగిన దేవుడు మనల్ని ఏం చేశాడు, కరుణించి కాపాడినటువంటి దేవుడు. ఇక మనం నాలుగో విషయాన్ని మనం చూస్తే, ఇరుకున పడినప్పుడు, ఇరుకు సందర్భంలో ఏం చేసుకోవాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇటు చూస్తే జీవితాలు బలైపోతాయి, అటు చూస్తేనేమో అసలుకి నిత్య జీవమే పోయే పరిస్థితులు. మనం ఎన్నో పర్యాయములు నిత్య జీవానికన్నా సంఘానికన్నా కూడా లోకానికి ఈ సంబంధమైనటువంటి దీనికే మనము తలొగ్గిన సందర్భాలు. అయినా కరుణా సంపన్నుడైన దేవుడు మనల్ని కరుణించి మనల్ని ఉగ్రతకు పాత్రలు చేయకుండా, ఇది అనుకుంటాం చాలాసార్లు కొంతమందిని మనము గమనిస్తూ వస్తే, చేయాల్సిందంతా చేసి దేవుడు నేను అది చేశాను కాబట్టి నాకు అదే. అందుకే మనం రోమపత్రిక 9:16 చదివింది, మనం ప్రయాసపడి మనమేదో నీతిమంతులమని అవలా, కరుణ కలిగిన దేవుడు కరుణ చూపించాడు కనుకే మనం ఇక్కడ ఉన్నాం, ఇలా సజీవులుగా ఉన్నాం, ఇలా నిత్య జీవానికి వారసులు అవుతూ వచ్చామనే సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలి. కానీ కరుణ కలిగినటువంటి దేవుడు నిన్ను నన్ను కరుణించాడు కనుకనే ఇంకా సజీవులుగా దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నా. ఇది మన వల్ల అయింది కాదు, కేవలం దేవుని. ఇంకొక విషయాన్ని చూసుకొని మనము జ్ఞాపకం చేసుకుందాం రండి. లోకాసు వార్త 17:13. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసి ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకు కనపరుచుకునమని వారితో చెప్పాను. వారు వెళ్ళిచుండగా శుద్ధులైరి. కాబట్టి మనం చూస్తే కుష్ఠరోగులు ఇక్కడ వాళ్ళేనా? కుష్ఠరోగులు ఏం చేస్తూ వచ్చారు? 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసు ప్రభువా మమ్మల్ని. కాబట్టి రోగములో ఉన్నప్పుడు, ఇంకా చెప్పాలంటే పాపపు కుష్ఠతో పడిచెడిన, మనం అదే పాడుకునేమని, పాపపు కుష్ఠతో పడిచెడిన ఈ పాపిని. కాబట్టి రోగంలో ఉన్నప్పుడు కరుణించమని కేకలు వేస్తూ వచ్చారు వాళ్ళు. కేకలు వేసినప్పుడు ప్రభు ఏం చేశాడు? వాళ్ళని కరుణించాడు. మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకోండి అని. వెళ్తూ ఉన్నారు, శుద్ధులైపోయారు. కేవలం విశ్వాసం ద్వారా ఒక్క మాటతోనే వాళ్ళని స్వస్థపరుస్తూ వచ్చాడు. కాబట్టి కరుణగల వాళ్ళకి మంచితనము గొప్పతనం కృతజ్ఞులని కాదు, లేకపోతే ఇంకా చెప్పారు వాళ్ళు ఎంతో ప్రేమ గల్లవాళ్ళని కాదు. 10 మందిలో ఒక్కడే తిరిగి వచ్చాడు, మిగతా 9 మంది అలాగనే చాలామంది స్వస్థత పొందుకున్నారు, ఆరోగ్యం పొందుకున్నారు, పాపాలకు కూడా రక్షణ మారు మనసు పొంది దేవుని కరుణ పొందారు. కానీ వాళ్ళు ఎవరు ఆరాధించడానికి రాలా. ప్రభువా ఎంతోమంది ఈ లోకంలో స్వస్థత పొందారు, ఆరోగ్యం పొందారు, ఆయుష్ పొందారు, ఆశీర్వాదాలు పొందారు. వాళ్ళందరికీ లేని గొప్ప భాగ్యం నా పట్ల మీరు చూపించిన కరుణకై నేను కృతజ్ఞురాలుగా ఉండకుండా కృతజ్ఞతాపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించడానికి నాకు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకై
దేవా నేను స్వస్థత, రోగంలో ఉన్నప్పుడు మంచాన పడుతూ వచ్చినప్పుడు దేవుడు మనల్ని చూసి కరుణించి కాపాడి రక్షించి దేవుని సన్నిధికి నడిపించినాడు. కాబట్టి కరుణా సంపన్నుడు ఎంతో గొప్ప ప్రేమ మన పట్ల చూపిస్తూ వచ్చాడు. అందుకే ఇంకా రోగాలే కాదు, ఇంకో మాట చూద్దాం. 18వ అధ్యాయంలో ఉంటుంది. ఎరుకో పట్టణానికి వెళుతూ ఉన్నప్పుడు గుడ్డి భిక్షకుడు కూడా 18వ అధ్యాయం 38వ వచనం. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా, మనకందరికీ తెలుసు, కరుణించమని కేకలు వేస్తే నీకేం కావాలని అడిగితే చూపు కావాలి, దృష్టి పొందగోరుచున్నానని చెప్పేసి అడిగితే కరుణించి ఆయనకి ఏం చేశాడు? చూపునిచ్చిన దేవుడు. మన మనోనేత్రాలు కూడా గుడ్డితనంతో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని బాగు చేశాడు. మన మనోనేత్రాలు తెరిచి దేవుణ్ణి ఆరాధించే బిడలుగా దేవుడు చేశాడు. అందుకే నా మనోనేత్రము తెరిచి నా కఠిన హృదయమును మార్చి. కాబట్టి దేవుడు మనకు ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడో. మిగతా వాళ్ళకి లేని భాగ్యం చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ లేని గొప్ప భాగ్యం. అల్పులం అయోగ్యంలో కొద్ది మందిగా మనం వచ్చి దేవుడిని ఆరాధించడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవుడిని మనం ఆరాధించే చెప్పుకుందాం. మొట్టమొదటిది పాపాలను క్షమించాడు. ఆయన కరుణ కలిగిన దేవుడు. మొట్టమొదట మనకు చేసింది పాపాలు క్షమించి పరిశుద్ధినిగా చేసి నీతిమంతులుగా చేసి పరిశుద్ధులతో స్వాస్థ్యం అనగా పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహించాడు. రెండవదిగా కృషించిన సమయంలో, కృంగిన సమయంలో మనల్ని కరుణించి ఆదరించి లేవనెత్తినటువంటి దేవుడు. మూడవదిగా ఇతరులు మన మీద లేచి నిందలు వేసో లేకపోతే సమస్యలు వేయచ్చు లేదా మృంగాలనే చూస్తూ వచ్చినప్పుడు దేవుడు కరుణించి వాళ్ళ నోటికి మనల్ని అప్పగించకుండా కాపాడినటువంటి గొప్ప దేవుడు, కరుణ కలిగినటువంటి దేవుడు. కాబట్టి దేవుడిని మనము నాలుగవదిగా మనము ఇరుకును పడి ఉన్నప్పుడు ఇరుకులో విశాలత కలగజేసి మన పట్ల చూపించిన కరుణకై ఒక మంచి మార్గంలోనికి దేవుని సన్నిధిలోకి మనల్ని నడిపించిన దాన్ని బట్టి, ఒక చక్కని మార్గాన్ని మనకు బోధించి మనల్ని నడిపించిన దాన్ని బట్టి దేవుని మనము ఆరాధించేవారిని పొందాం. ఐదవదిగా రోగాలు, సంకటాలు. అందుకే మనం ఓయేస్తు నీ ప్రేమలో పాడుకుంటాం. సంకట సమయంలో సాగాలేక దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా ఉంటీనంటివి నా మరొక ముందే అని చూసి కరుణ కలిగిన ప్రభు అని మనం. కాబట్టి మన కరుణ కలిగినటువంటి ప్రభు సంకట సమయంలో, క్లిష్ట సమయంలో, రోగాల్లో, అదేవిధంగా మనోనేత్రాలు మూయబడ్డప్పుడు కూడా దేవుడు మనకు సహాయం చేస్తూ వచ్చాడు. దాన్ని బట్టి మనం దేవుడిని ఆరాధించే వారిగా ఉంది.